వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరుకు సన్నద్ధమవుతూ ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదలవ్వగా ఈ ఆందోళన సందర్భంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవటానికి నిరసనగా యువత పోరు ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. యువత పోరు పోస్టర్ను తిరుపతిలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు భరోసాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో భాగంగా యువత పోర్ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాలేదని, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది అంటూ మండిపడ్డారు. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 3 ప్రధాన హామీలు అమలు చేయాలన్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయని కారణంగా విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా యువతను మోసగిస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ముందు చూపుతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి వాటిలో 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభించామని గుర్తు చేశారు. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కల్పించకుండా పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నిర్ణయించిందని, వైద్య విద్య చదవాలన్న పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆరోపించారు. ఈ 3 అంశాలపై యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలవటానికి ఈ నెల 12న యువత పోరు తలపెట్టామని చెప్పారు. మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవమని, అందుకే అదే రోజున పార్టీ శ్రేణులంతా ర్యాలీగా యువత పోరు కార్యక్రమంలో పాల్గొంటారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని, తమ నిరసనను తెలియజేస్తామని చెప్పారు.